ఫైవే తెలుగు స్టోరీస్. మంచి దయ్యం. అనగనగా రంగాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి కుండలని తయారు చేస్తూ ఉండేవాడు. అతను చాలా బీదవాడు. అతని దగ్గర 2 కుండల్ని తయారు చేయడానికి మాత్రమే మట్టి ఉంటుంది. ఆ రోజు సాయంకాలం మరునాడు కుండల్ని తయారు చేద్దామని నిద్రపోతాడు. మరునాడు ఉదయం నిద్రలేచి కుండల్ని తయారు చేయడానికి వెళ్ళాడు. తీరా చూస్తే కుండలు తయారై ఉన్నాయి. రామయ్యకి చాలా ఆశ్చర్యం కలిగింది. తాను చూసింది తానే నమ్మలేకపోయాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, రామయ్య, అబ్బా, ఎంత అందంగా తయారు చేశావయ్యా కుండల్ని. ఇంత అందమైన కుండల్ని ఎక్కడా చూడలేదు అని వాటి అసలు ధర కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి ఆ అందమైన కుండల్ని కొన్నాడు. మరుసటి రోజు మళ్ళీ కుండల్ని తయారు చేయడానికి వెళ్ళాడు. కానీ అవి అప్పటికే తయారు చేయబడి ఉన్నాయి. వాటిని కూడా అమ్మేశాడు. ఈ విధంగా అతనికి చాలా డబ్బు వచ్చింది. అతడు చాలా ధనవంతుడైపోయాడు. నాకు ఇంత సహాయం చేస్తున్న వారెవరో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ రోజు రాత్రి రామయ్య మేలుకొని ఉంటాడు. దయ్యం వచ్చి కుండలని తయారు చేస్తూ ఉంటుంది. అది చూసిన రామయ్య చాలా ఆశ్చర్యపోతాడు. మరుసటి రోజు రామయ్య, ఈ దయ్యం నాకు ఇంత సహాయం చేసి నన్ను ధనవంతుడిని చేసింది. కాబట్టి దెయ్యంకి కృతజ్ఞతగా ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. సాయంకాలం రామయ్య చాలా రుచికరమైన వంటలు చేసి అక్కడ పెట్టేస్తాడు. దెయ్యంకి కనబడకుండా చాటుగా ఉంటాడు. అర్ధరాత్రి దెయ్యం కుండల్ని తయారు చేయడానికి వచ్చింది. కుండల్ని తయారు చేస్తూ ఉండగా మంచి గుమగుమలాడే సువాసన వస్తుంది. అక్కడ రుచికరమైన వంటల్ని చూసి కడుపు నిండా తింటుంది. ఇంత రుచికరమైన వంటల్ని తినేసా కదా, నా కడుపు నిండింది. ఇంకా నేను ఎందుకు కుండలు చేయాలి అని కడుపు నిండిన ఆనందంలో దెయ్యం వెళ్ళిపోతుంది. మళ్ళీ దెయ్యం రాలేదు. రామయ్య ధనవంతుడైనందువల్ల సంతోషంగా ఉంటాడు.